హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్ధన్ హోమ్ కిచెన్. దేవుడికి నైవేద్యంగా పేడాలు రెడీ చేశాను. 2 స్పూన్ల పాలు వేసి ఈ పేడాలను రెడీ చేశాను. కోవా కానీ మిల్క్ పౌడర్ కానీ మిల్క్ మేడ్ కానీ వాడకుండా ఈ పేడాలను రెడీ చేశాను. ఈ పేడాలు చాలా సాఫ్ట్గా టేస్టీగా వచ్చాయండి. చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. కేవలం 10 నిమిషాల్లో ఈ పేడాలను రెడీ చేసుకోవచ్చు. ఎలా రెడీ చేయాలో చూసేద్దామా. పొయ్యి మీద కడాయి పెట్టుకొని కడాయిలో శనగపిండి అండి 1.5 కప్పు శనగపిండి వేసుకున్నాను. ఇంట్లో ఉండే ఏ కప్పుతో అయినా కొలుసుకొని తీసుకోండి. ఏ కప్పుతో కొలుసుకున్నారో అన్నీ అవే కప్పుతో కొలుసుకోవాలి. ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు మైదా పిండి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోవాలండి, సిమ్లో మొత్తము. శనగపిండి మైదా పిండి కలిసేలాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. కలుపుకుంటూనే వేయించుకోవాలి. 2 నుంచి 3 నిమిషాల వరకు వేయించుకోవాలండి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఈ పిండిని వేయించుకోవాలి. కొద్దిసేపట్లోనే ఈ పిండి రంగు మారుతుంది. 2-3 నిమిషాల్లోనే చూడండి రంగు మారింది. పిండిని వేయించిన తర్వాత ఇందులో 1/2 కప్పు నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకొని పిండినంతా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. నాన్ స్టిక్ ప్యాన్లో చేయడం వల్ల నెయ్యి కొద్దిగా తక్కువగా పడుతుంది. ఐరన్ కడాయిలో చేస్తే మాత్రం నెయ్యి కొద్దిగా ఎక్కువగా వేసుకోండి. నెయ్యి అంతా పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి. ఉండలేమీ లేకుండా పిండిని కలుపుకోవాలి. నెయ్యి పిండిలో కలిసాక పిండి అంతా సాఫ్ట్గా అవుతుంది. చూడండి ఇలా సాఫ్ట్గా అయింది. ఇలానే సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా నెయ్యి వేసాక కూడా 3 నిమిషాల నుంచి 4 నిమిషాల వరకు వేయించుకోవాలండి. కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది పిండిది. చూడండి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో 2 చెంచాల పాలు పోసుకున్నాను. పాలు పోసుకున్న తర్వాత పిండినంతా కలుపుకోవాలి. పిండిలో పాలంతా కలిసేలాగా కలుపుకోవాలి. పాలు పోసిన తర్వాత 2 నిమిషాల వరకు ఈ పిండిని మళ్ళీ వేయించుకోవాలండి. కొద్దిసేపటికే ఇది ముద్దలా అవుతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే. స్టవ్ పై నుంచి కిందికి దించిన తర్వాత కూడా 1 నిమిషం వరకు ఈ పిండిని కలుపుతూనే ఉండాలి. ప్యాన్ వేడిగా ఉండి పిండి కింది సైడు నల్లగా అవుతుందండి. అందుకని 1 నిమిషం వరకు చల్లారేందుకు కలుపుతూ ఉండాలి. పిండినంతా స్పాచులాతో గట్టిగా ప్రెస్ చేస్తూ ఉంటే నెయ్యి అంతా పైకి కనిపిస్తూ ఉంది. చూడండి. ఇప్పుడు ఈ పిండిని పక్కకు పెట్టేసుకుందాము. ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నానో ఆ కప్పుతోనే 1 కప్పు చక్కెర వేసుకున్నాను. 3 ఇలాచీలను పొట్టు తీసి ఇలాచీలను వేసుకున్నాను. స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే 1.5 కప్పు షుగర్ వేసుకోండి. నేను 1 కప్పు మాత్రమే వేసుకున్నాను. ఈ షుగర్ని మిక్సీలో వేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాను. పిండి చల్లారిందా లేదా అని ఒకసారి చెక్ చేసిన కొద్దిగా వేడిగా ఉంది పిండి. ఇలా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే పౌడర్ చేసి పెట్టుకున్న షుగర్ని కొద్దిగా షుగర్ని పిండిలో వేసుకుంటూ పిండినంతా కలుపుకోవాలి. షుగర్ అంతా పిండిలో కలిసేలాగా కలుపుకోవాలండి. పిండినంతా చేతులతో గట్టిగా ప్రెస్ చేస్తూ చక్కెర అంతా కలిసేలాగా కలుపుకోవాలి. పక్కన పెట్టుకున్న మిగతా చక్కెరను కూడా అంతా వేసుకొని పిండినంతా చేతులతో గట్టిగా పిసుకుతూ ముద్దలా వచ్చే వరకు కలుపుకోవాలి. పిండి అంతా ఇలా ముద్దలా వచ్చిన తర్వాత పేడాలను రెడీ చేసుకోవాలి. ఈ ముద్దలో నుంచి ఒక చిన్న ముద్దను తీసుకొని చేతిలో గట్టిగా ప్రెస్ చేస్తూ ఉండలా కట్టుకోవాలి. ఫస్ట్ 2 చేతులతో గట్టిగా తిప్పుతూ ఇలా పిండి ముద్దలా రెడీ చేసుకొని ఇలా వీడియోలో చూపించేలాగా ఇలా 2 వేళ్ళతో పట్టుకొని రౌండ్గా తిప్పుకోవాలి. చూడండి ఇలా రౌండ్గా తిప్పితే పేడ రెడీ అయిపోతుంది. శనగపిండితో చేసిన ఈ పేడాల రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 5 పేడాలు పెద్దవి చేశాను, మిగతా అన్ని చిన్నగా చేసుకున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. పేడాల పైన సిల్వర్ పేపర్ అంటించి డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసి పెట్టుకున్నాను. గ్రీన్ ప్లేట్లో సరిగ్గా కనిపించట్లేదని స్టీల్ ప్లేట్లో పెట్టాను. కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఈ పేడాలు చాలా సాఫ్ట్గా టేస్టీగా వచ్చాయండి. నచ్చితే ఒక లైక్ చేయండి.